ఐపీఎల్ అయితే చివరి ఘట్టానికి రావడం జరిగింది. క్వాలిఫై కోసం 3 టీంలు ఆల్రెడీ సెలెక్ట్ కావడం జరిగింది. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ఇంకా సన్‌రైజర్స్ హైదరాబాద్. రేపు జరగబోయే మ్యాచ్‌లో బెంగుళూరు, చెన్నైతో తలపడుతుంది. అప్పుడు ఆ మ్యాచ్‌లో ఏ టీం గెలిస్తే ఆ టీం క్వాలిఫైకి సెలెక్ట్ కావడం జరుగుతుంది. కానీ ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది కాబట్టి అక్కడ ఇప్పటికే బీభత్సంగా వర్షం పడడం జరుగుతుంది. ఒకవేళ వర్షం పడి రేపు మ్యాచ్ రద్దయి చెరో పాయింట్ వస్తే అప్పుడు చెన్నై క్వాలిఫైకి రావడం జరుగుతుంది. బెంగుళూరు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా వర్షం పడకుండా చెన్నై డైరెక్ట్గా మ్యాచ్ గెలిస్తే చెన్నై క్వాలిఫైకి వస్తుంది. ఒకవేళ బెంగుళూరు మ్యాచ్ గెలవాలంటే మాత్రం 11 బాళ్ళ తేడాతో గెలవాలి లేదా 18 రన్ల తేడాతో గెలిస్తే అప్పుడు బెంగుళూరు క్వాలిఫై కోసం వస్తుంది. గైస్ ఇక్కడ పంచాదంతా టేబుల్లో సెకండ్ ప్లేస్ కోసమే. ఎందుకు అంటే ఏదైతే టేబుల్లో మొదటి స్థానంలో కేకేఆర్ ఉందో కేకేఆర్తో ఏదైతే సెకండ్ ప్లేస్లో టీం వస్తుందో ఆ టీం కేకేఆర్తో మొదటి మ్యాచ్ ఆడడం జరుగుతుంది. ఆ మ్యాచ్లో గెలిచిన టీం డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓడిపోయిన టీంకి ఇంకో అవకాశం ఉంటుంది. ఎవరైతే 3వ పొజిషన్ 4వ పొజిషన్లో టీమ్స్ ఉంటాయో ఆ రెండు టీముల్లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీంతో తిరిగి ఇంకో మ్యాచ్ ఆడే అవకాశం అయితే ఉంటుంది. అందుకే సెకండ్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అయితే సెకండ్ ప్లేస్లో ఉండడానికి 3 టీంలకైతే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్కి, సన్‌రైజర్స్ హైదరాబాద్కి. ఒకవేళ బెంగళూరు మీద చెన్నై గెలిస్తే చెన్నై కూడా అవకాశం ఉంది. సో ముందుగా మనం రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే రాజస్థాన్ రాయల్స్కి ఇంకో మ్యాచ్ ఉంది. అది టేబుల్ టాపర్ కేకేఆర్తో ఉంది. ప్రజెంట్ రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో ఉంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మీద గెలిస్తే అప్పుడు 18 పాయింట్లతో సెకండ్ పొజిషన్లో ఉంటుంది. లేదంటే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే అది నెక్స్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రజెంట్ 15 పాయింట్లతో టేబుల్లో 3వ స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంకో మ్యాచ్ ఉంది, అది పంజాబ్తో. కానీ ఆల్రెడీ పంజాబ్లో ఉన్న ఫారెన్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఒకవేళ సన్‌రైజర్స్ ఆ మ్యాచ్ గెలిస్తే 17 పాయింట్లతో సెకండ్ పొజిషన్కి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చెన్నై టీం గురించి మాట్లాడుకుందాం. చెన్నై టీం బెంగళూరు మీద గెలిచి రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మీద ఓడిపోయి అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పంజాబ్తో ఓడిపోతే అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్కి 16 పాయింట్లతో సెకండ్ పొజిషన్కి రావడం జరుగుతుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్కి నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి అప్పుడు చెన్నై సెకండ్ పొజిషన్లో ఉంటుంది. అప్పుడు కేకేఆర్తో చెన్నై తలపడడం జరుగుతుంది. సెకండ్ పొజిషన్ కోసం ఇంత టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. సో ఈ 3 టీంలో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఒకవేళ బెంగళూరుతో మ్యాచ్ గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్. ఈ 3 టీముల్లో ఏ టీం సెకండ్ పొజిషన్లో ఉంటుందనేది మీరేమనుకుంటారనేది కింద కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్, నమస్తే.